హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజైతే ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మీకు బాగా నచ్చిద్ది, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఊరు వెళ్దామని రెడీ అయిపోయాము, కానీ నల్గొండలో రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఎండలు చాలా ఉన్నాయి అనగానే భయంతో అయితే ఒక 2 days పోస్ట్పోన్ చేశాము. ఈ సమ్మర్ మొత్తము ఇంతేనండి. మేము ముంబైలో ఉన్నప్పుడు మాకు ఓన్లీ సమ్మర్ హాలిడేసే కుదురుతాయి కాబట్టి సమ్మర్కి వచ్చేవాళ్ళము. లాస్ట్ టైం అంటే 5 years విద్యానగర్లో ఉన్నాము, దిల్సుఖ్ నగర్ సైడు. అక్కడ ఉన్నప్పుడు కూడా సమ్మర్లో మేము అస్సలు వెళ్ళకపోయేది, ఇలానే ఉండేది. ఎందుకంటే నల్గొండలో చాలా ఎండలు ఉంటాయి కాబట్టి, అండ్ డైలీ అంటే ఇక్కడ ఉంటే ప్రతి ఒక్క ఫెస్టివల్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అంత ఎగ్జైటింగ్ ఉండదు, వెళ్ళొచ్చులే అనేసి ఇంకొక 2 days పోస్ట్పోన్ చేసాము. వెళ్ళడానికైతే మండే ట్యూస్డే అలా వెళ్తాము. ఈ ఫ్రైడే వెళ్దాం అనుకున్నాము, 4th Saturday అలా వచ్చింది కదా. మా హస్బెండ్ కూడా ఇంకా మమ్మల్ని దింపడానికి ఈజీ అవుతుందని, కానీ ఇంకా 2 days తర్వాతకి వెళ్ళొచ్చులే, ఎండలు బాగున్నాయి అనుకున్నాము. ఇంకా ఫ్రైడే రోజు నెక్స్ట్ డే ఎలాగో 2 days హాలిడేస్ అనేసి హైదరాబాద్లో సమ్మర్ ఉత్సవం మేళా అని పడిందండి, ఇక్కడ నెక్లెస్ రోడ్ సైడ్. యాక్చువల్లీ మేము ఎన్టీఆర్ గార్డెన్కి అలా వెళ్దాము, అంటే ట్యాంక్ బండ్ సైడ్ వెళ్దాం అన్నట్టు కదా. హైదరాబాదు నైట్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ బయట అండి, అటు సైడ్ కాదు, లోపలికి కాదు. ఆల్రెడీ 8 అలా అయిపోయింది, లోపల క్లోజ్ చేస్తారు కదా. ఇలా లాంగ్ డ్రైవ్ లాగా పిల్లలతో బండి మీద అలా సరదాగా వెళ్దామని వెళ్తున్నాము. ఇదంతా ట్యాంక్ బండే, ఇక్కడికి వెళ్ళి చూద్దాము, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. అలా వెళ్తుంటే నెక్లెస్ రోడ్ అంటే సమ్మరు ఉత్సవం మేళా కూడా ఇక్కడనే అని చెప్పారండి, ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది అని చెప్పారు. వెంటనే ఇటు యూటర్న్ తీసేసుకున్నాము. ఇక్కడ ఎంఎక్స్ ఉంది కదా, ఎంఎక్స్ నుండి ఇటు యూటర్న్ తీసుకోవాలి. ఇంకా ఇది అయితే బాగా ఉంటుంది, పిట్ స్టాప్ అని ఉంటుంది, దీని పక్కనే ఉంది అన్నట్టు. సరేలే ఇది కూడా చూద్దాము అంటే, ఊరికే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ మేళాని అంటే ఎగ్జిబిషన్ ఇదే ఉన్నది, ఇక్కడ జలకన్య ఉంటారంట, అది అనుకున్నాము కానీ కుదరలే. ఇది చూడకుండానే మేము నల్గొండకు వెళ్దాం అనుకున్నాము. పడిన దగ్గర నుంచి, ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక 1 month నుంచి వెళ్దామని. కాకపోతే ఏంటంటే అన్నీ దగ్గరున్నట్టే ఉంటాయి కానీ ఈ క్యాబ్కి మనము పెట్టలేమండి ఖర్చు. అయితే ఎక్కడ వెళ్ళినా మినిమం 1000 rupees అప్ అండ్ డౌన్, ఓలా ఇలా ఊబర్ బుక్ చేసుకుంటే ఈ 1000 rupees అలా అవుతాయి. అందుకని మేము పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. ఇంకా బండి పైన కాబట్టి నలుగురు మళ్ళీ సరదాగా వెళ్ళాము. ఇంత పెద్దగా ఉంది. వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ముసలావిడ మల్లెపూలు అమ్ముతున్నారు, 10 rupees అంటండి, ఎంత తక్కువ కదా. సమ్మర్ అంటేనే మల్లెపూలు మ్యాంగోస్ మంచి డెడ్లీ కాంబినేషను. నాకు ఎక్స్పెషల్లీ మల్లెపూలు అంటే బాగా ఇష్టము. అలానే డైలీ పెట్టుకోను, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను చాలాసార్లు పెట్టుకుందామని తీసుకొని కూడా దేవునికి పెట్టిన రోజులే ఉన్నాయి అన్నట్టు, అంత ఇష్టము. బట్ ఫోటో దేవునికి పూజకైనా పెట్టుకోవచ్చు అని ఒక 20 rupees ఇచ్చి 2 మురలు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన కొబ్బరి మామిడి, లోపలికి వెళ్తే ఎలాగో లేట్ అవుతుంది, మళ్ళీ ఇది ఉంటుందో ఉండదు అనేసి కొబ్బరి మామిడి మీలో ఎంతమందికి ఇష్టము, చాలా ఉంటుంది. ఇది పుల్లగా ఉండదు, తీయగా ఉండదు, కొబ్బరికాయ ఎలా ఉంటుంది అలా. ఇంకా 50 rupees అంట అండి ఒక ప్లేట్కి, కొన్ని పీసెస్ ఇచ్చారు, కొంచెం సాల్ట్ కారం అలా వేసి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కొబ్బరి మామిడి తినకుంటే తప్పకుండా ట్రై చేయండి, అసలు వదలరు, అంత బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ 3 years ఏవో ఉన్న పిల్లలకు కూడా 100 rupees టికెట్ అండి. ఇంకా 4 members కదా, 400 పెట్టి టికెట్ తీసుకున్నాము. పడతా కాదా 400 అంటే, చిన్నపిల్లలు కూడా మోస్ట్లీ కొన్ని చోట్ల 10 years అంటే మనము ట్యాంక్ బండ్ వెళ్ళాం కదా మొన్న, 10 years ఏబో వాళ్ళకి టికెట్ అన్నారు. ఇక్కడ 3 years ఏబో కదా, 100 rupees ఏంటో చూద్దాం. మొత్తానికైతే రీల్స్లో మాత్రం బాగా హైప్ పెంచారు. వెళ్ళగానే లోపల ఎంట్రీనే చాలా బాగుంది. వెళ్ళిన స్టార్టింగ్కే మనకి రైట్ సైడ్ జలకన్య, ఎంత బాగుందో తెలుసా. నిజంగా పెట్టిన 100 rupees వర్త్ అనిపించిందండి. చాలాసేపు ఉన్నాము అసలు ఆ వాటర్లో, ఎంతసేపు డే అంతా ఇలా ఎలా ఉంటున్నారో అనిపించింది నాకైతే. చాలా మంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా మా పిల్లలైతే నిజంగా ఫిష్ అనే అనుకున్నారండి, అంటే సేమ్ అలానే ఉంది ఆ ఫేస్, అది కూడా
పిల్లలు ఇక్కడ వచ్చిన కిడ్స్ అయితే తప్పకుండా తీసుకురండి. సమ్మర్లో కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. 100 రూపీస్ చాలా చాలా వర్తే ఒక్క టికెట్. ఇక్కడ చూసారు కదా మా పిల్లలు అందరూ కిడ్స్ బాగా మనకి ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే రియల్ ఫిష్ అని ఒక 5 మినిట్స్ వరకు అలా అని చూస్తున్నారు. నిజంగా చూడడానికి జలకన్య లాగానే ఉన్నదండి. ఎంత కష్టపడుతున్నారో అంతసేపు వాటర్లో. తన చేతులు అయితే వాటర్లో ఉండి ఉండి మొత్తం వైట్ కలర్ అయిపోయింది. దీని పక్కనే వచ్చేసి ఇంకా వాటర్ ఫాల్ అండి. ఇది మాత్రం హైలైట్. ఖచ్చితంగా కిడ్స్ని తీసుకుని రండి. ఈచ్ 1 పర్సన్ 100 రూపీస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నెక్లెస్ రోడ్ దగ్గర, నెక్లెస్ రోడ్కి ఎంటర్ అవుతున్నాం కదా, అంటే మనకి ట్యాంక్ బండ్కి అక్కడ అంబేద్కర్ది ఉంది. సచివాలయంకి యూటర్న్ అలా కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోగానే నెక్లెస్ రోడ్ పక్కన ఎవరు అడిగినా చెప్తారు సమ్మర్ ఉత్సవ వేళ అంటే. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితే హైలైట్. 49 to 50 ఫీట్స్ ఏమో 52 ఫీట్స్ ఉందంట. అసలు నిజంగా నయాగరా ఫాల్ ఎక్కడెక్కడనో పైనుంచి పడుతున్నట్టు బాగుంది. వర్త్ అనిపించింది. 100 రూపీస్కి మెయిన్ ఈ మేళాలో మెయిన్ ఇది ఈ ఎగ్జిబిషన్లో హైలైట్ సాగర కన్య ఈ వాటర్ ఫాల్. ఈఫిల్ టవర్ అని కొంతమంది అంటారు, అంటే ప్యారిస్ లాగా మనకి టవర్ ఉంది. బట్ నాకు దానికంటే ఎక్కువ ఈ రెండు బాగా నచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్. పిల్లలు కూడా ఫుడ్ లోపల బాగా ఎంజాయ్ చేస్తారు. షాపింగ్ మాల్స్ కూడా చాలా పడినాయి. ఇంకా అక్కడ వాటర్ ఫాల్ దగ్గర చాలాసేపే ఉన్నాము. తర్వాతకి ఈ టవర్ దగ్గరికి వచ్చాము. నిజంగా ప్యారిస్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ మంచిగా ఫొటోస్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఎంజాయ్ చేసాం. నాకైతే జలకని వాటర్ అయితే హైలైట్ అనిపించింది. చాలా చాలా తక్కువనే. ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అంటే ఓకే వర్త్ అనిపించేసింది. ఇంక ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళేసి కిందికి వచ్చేసి ఇంకంతా షాపింగ్ మాల్స్ ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంది లోపల. ఇంకా లోపలికి చాలా దూరం నడుస్తూనే ఉండాలి. ఇంక ఇక్కడ మీకు ఏం కావాలన్నా జ్యువెలరీ అండ్ గ్రాసరీస్ అండ్ కిడ్స్ వేర్కి ఇంకే డైలీ వేర్ డ్రెస్సెస్. ఇక్కడ ఈ బుజ్జి హ్యాండ్ బ్యాగ్ ఉంది చూడండి, భలే ఉంది కదా, సూపర్ ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అన్నీ కూడా ఉన్నాయి. ఏదంటే అది. పిల్లలు మాత్రం ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇంక అంతే తలనొప్పి, తల పట్ట వేసుకోవాలి. అది కొనివ్వండి ఇది కొనివ్వండి అంటారు. నాకేటో ఈ బొమ్మలు ఆల్రెడీ మా ఇంట్లో ఫుల్గా ఉన్నాయి. ఒక 2-3 కాటన్స్ ఆల్రెడీ పడేసినాక కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఫుడ్ ఏదైనా తింటే స్టమక్ ఫుల్గా అయితే కానీ ఈ టాయ్స్ కొనొద్దనేమో నేను, కానీ పిల్లలు వింటారు అవే కావాలని. మొత్తం ఒకసారి రౌండ్ వేసాము. ఇక్కడ ఇంకా కేక్ ఐస్ క్రీమ్ తిన్నారు. ఎంత చెప్పినా వినలేదు. ఒకటే తీసుకున్నాము. 50-50 హాఫ్ తీసుకోమని చెప్పామన్నట్టు. 50 రూపీస్ ఏముంది కేక్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్తే జాయింట్ వీల్. నాకు జాయింట్ వీల్ చూస్తేనే భయం అవుతుంది. ఇప్పటివరకు ఎక్కలేదు, ఇక ముందు కూడా ఎక్కను. కొన్ని గేమ్స్ అంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుందంట. ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే బాగా నైట్ 10:30 వరకు క్లోజ్ అయిపోతాం. మేము ఆల్రెడీ ఇంట్లో నుంచి 8 కల్లా స్టార్ట్ అయిపోయాం కాబట్టి గేమ్స్ అంటే ఇవన్నీ కూడా కొన్ని క్లోజ్ అయిపోతున్నాయి. 1-2 హార్స్ అలా ఎక్కించాము అంతేను, ఇంకేమీ లేదు. ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. బట్ ఇక్కడ ఫుడ్ కన్నా ఈరోజు ఇదే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మంచి ఫుడ్ ఎక్కడ ఉంటుందో ఏదైనా. మేము కూడా కనుక్కున్నా, అంటే మాకు పక్కనే డైలీ వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లో 9-10 ఇయర్స్ నుంచి ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకే ఇక్కడ మేము ఏమి తినకుండా ఒక ఐస్ క్రీమ్, అది కేక్ ఐస్ క్రీమ్ ఒకటి తిన్నారు పిల్లలు. ఇంకేం తినకుండా బయటికి వెళ్ళాం. ఇది చూడడానికే భయం అవుతుంది. ఇది ఎలా తిరుగుతుంది. నాకు ఇవి ఎక్కడము కళ్ళు తిరిగేవి రౌండ్వి నాకేం నచ్చదంతా. సో ఇంకా అక్కడ కాసేపు ఉన్నాము. అక్కడనే 10-10:30 అలా అయిపోయింది. అప్పటికి అన్నీ క్లోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అదే సేమ్ రూట్ నుంచి మనకు సచివాలయం ఉంటుంది కదా, మీకు మంచి ఫుడ్ ప్లేస్ చూపిస్తాను. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా నచ్చుతుంది. టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. చూడండి, హైదరాబాదేనండి. అసలు నైట్ అవుతా ఉంటే హైదరాబాద్ మార్నింగ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఐస్ క్రీమ్స్ ఫుల్. ఇంకా నాకైతే ఐస్ క్రీమ్ చాలా ఇష్టము. నేను తింటే పిల్లలు కూడా తింటారు. ఆల్రెడీ ఒక కేక్ తిన్నారని ఇంకా నేనేం తినలేదు, మళ్ళీ వాళ్ళు కూడా కావాలంటారనేసి. ఇంకా ఇక్కడ అంబేద్కర్ సచివాలయం ఉంది కదా, దీనికి ఆపోజిటే LIC ఉంటుందండి. ఆపోజిటే రోడ్ యువతల. ఇక్కడ ఇవన్నీ ఫుడ్
ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఫుడ్ని ట్రై చేయండి. ఎస్పెషల్లీ కడప చికెన్ పకోడీ అని ఇక్కడ ఉంది. 100 గ్రామ్స్ కొంచెం రేటే అనిపించింది నాకు. అప్పటికప్పుడు మన ముందే అంటే మ్యారినేషన్ చేసిన చికెన్ని అప్పుడప్పుడు మన ముందే ఇలా చక్కగా మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. వెంటనే ఎల్ఐసి పక్కన ఇక్కడ ఎల్ఐసి కనిపిస్తుంది కదా, మనకి సచివాలయం ఆపోజిట్ రోడ్డే. వెంటనే ఇలా చుట్టూ రౌండ్ లాగా తిరిగితే అంతే. ఎల్ఐసి అంటే ఎవరైనా చెప్తారు అక్కడ ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఫుడ్ అస్సలు ఇంకా అల్టిమేట్. ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ పకోడీ మేము తీసుకున్నాము. ఒక 250 గ్రామ్స్ అలా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక వ్యాన్ ఉంటుంది సఫారీ అని. ఇక్కడ మా పిల్లలు ఇప్పటివరకు ఎప్పుడో మా కన్నయ్య మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు తిన్నాను నేను. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. అవన్నీ షార్ట్లో వస్తాయి చూడండి. ఇంకా నూడిల్స్ చికెన్ నూడిల్స్ తిన్నారు. లాస్ట్కి పూరి అల్టిమేట్ అండి. పూరి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్ టైం వచ్చేసి చూసారు కదా 12:30 అవుతుంది నైటు. ఇక్కడ జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. మొత్తానికైతే సమ్మర్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన డే అయితే ఇదేనండి.